నిజమే. వీళ్ళు యుద్ధం చేసినప్పుడు అవతల వాళ్ళకి వచ్చే సంపద నంతటిని కూడా నాశనం చేసేవాళ్ళు. అంతేకాకుండా స్త్రీలను పట్టుకోవడం, స్త్రీలని చెరబట్టడం అనేది వాళ్ళ ఎప్పటి నుంచి మనకి సల్తనేట్ పీరియడ్లో కూడా మనకి అది కనపడుతుంది. మనం రాణి పద్మావతి విషయాలు ఇవి చూస్తాం కదా, అవన్నీ కంటిన్యూయింగ్ అట్రాసిటీస్ అండ్ విమెన్ మీద త్రూఅవుట్ ముస్లిం పరిపాలన ఇవన్నీ సాగినాయి. వాళ్ళు రాజ్యాలను ఎవరైతే ఇప్పుడు రాజపుత్ రాజులు ఎవరైతే వాళ్ళని విరోధించారో వాళ్ళని ఫైట్ చేసి వాళ్ళ స్త్రీలని అపహరించడం, తీసుకోవడం, వాళ్ళని ఇద్దరు భార్యలుగా చేసుకునేవాళ్ళు, లేదా వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు జోహర్గా నిర్వహించుకుని పాపం వాళ్ళ ప్రాణాలని వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇలాంటి విధానాలే అప్పుడంతా స్త్రీల మధ్య జరిగాయి. అందుకే ఇదొక కారణం బాల్య వివాహాలు హిందూ వ్యవస్థలో కూడా రావటానికి. చాలా విపరీతంగా స్త్రీల పట్ల ఎత్తుపోతారని చెప్పేసి తొందరగా పెళ్ళిళ్ళు చేసేస్తే మంచిదని. ఎందుకంటే అంతకుముందు ఏన్షియంట్ కాలంలో మనకు బాల్య వివాహాలు గురించిన విషయాలు మనకు అంతగా కనపడవు. ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ బాల్య వివాహాలు చేయడం అనేది అవసరమైంది వాళ్ళకి, రక్షించుకోవడం అన్నమాట ఎవరిని వాళ్ళు. సో అదొక రక్షణ పద్ధతి అయింది హిందూస్కి.